నమస్తే. నేను ప్రశాంత్. బోరగడ్డ అనిల్‌ని పట్టుకునేందుకు ఇప్పుడు కొత్త టీమ్ అయితే దిగింది. స్పెషల్ టీమ్. సో, అసలు మరి హ్మ్. బోరగడ్డ అనిల్ ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు పరారీలో ఉన్నాడు? దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మేడం బోరగడ్డ అనిల్ భయపడ్డారంటారా? ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? అసలు ఎక్కడికెళ్ళాడు? సో, అలా ఎళ్ళాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వాళ్ళ అమ్మగారికి గూడా ఆరోగ్యం బాలేదు అంటూ కొంచెం అబద్ధాలు చెప్పాడని జెప్పేసి గూడా ఆరోపణలొస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు బోర్గడ్డ అనిలు ఏ పార్టీలో ఉన్నాడు? వైసీపీలో ఆ! ఉన్నాడు. సో, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఫేక్ సర్టిఫికేట్లు సృష్టిస్తారు, అబద్ధాలు చెప్తారు, బూతులు మాట్లాడతారు, రౌడీయిజం చేస్తారు, కబ్జాలు చేస్తారు. అన్నీ వాళ్ళకి అది నథింగ్. హ్మ్. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రజల్లో చేశారు. ఇది ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించారు. కోర్టు దగ్గరే ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చారు. అంటే ఒక దీనికి అలవాటు పడిపోయారు వాళ్ళు. ఒక సిస్టంలో వెళ్ళటానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అది కోర్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ సిస్టమ్‌ని ఎందుకు వాళ్ళు ఫాలో చేస్తారు? వాళ్ళ రెగ్యులర్ ప్రక్రియ ఏంటి? అన్నీ ఫేక్ బతుకులు, ఫేక్ ఇవే. సో, ఆఖరికి అక్కడికెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఫేక్ ఇది పెట్టటం, సర్టిఫికేట్స్ ఇవ్వటం. సో, మా మదర్‌కి బాగోలేదు, ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి వీళ్ళు అడగటం, అడిగి బెయిల్ తెచ్చుకొని బయటొచ్చారు. ఇప్పుడు కోర్టులు కూడా హైకోర్టు కూడా ఆశ్చర్యపోయేటట్టే ఉందది. అంటే హ్మ్. ఒక కోర్టు దృష్టికి కోర్టులో కూడా ఫేక్ సర్టిఫికేట్లు తీసుకొచ్చి వేశారా వీళ్ళు? ఓకే. అది కూడా కాకుండా అతను దొరకట్లేడు. ఎటెళ్ళాడో తెలీదు. సో, ఫోన్‌లు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఈవెన్ వాళ్ళ మదర్‌ది కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అంట. హ్మ్. అంటే ఇప్పుడు మదరు, కొడుకు వీళ్ళంతా ఏమయ్యారు? సో, ఎక్కడికి పారిపోయాడా? ఎటెళ్ళిపోయాడు? ఆ! ఒకవేళ ఎటు ఎలాగో నేననుకుంటాను రౌడీ షీటర్ అన్నప్పుడు పాస్‌పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉండొచ్చు మేబీ పోలీసులు. అవును. సీ త్రూ ఎటైనా ఎళ్ళిపోవాలి. హ్మ్. సముద్ర తీరాల నుంచి ఎటైనా పారిపోయి ఉండాలి. ఒకటి. లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా దాచారా? హ్మ్. అంతే. ఈ రెండే ఆప్షన్స్. సో, కనబడలేదా అనంటే నార్మల్‌గా అయితే ఎక్కడున్నా దొరికే వ్యక్తే. ఏంటంటే అంటే ఒక రౌడీ షీటరు ఆల్రెడీ కేసులున్నాయి. ఇప్పుడు ఈ కేసు గాని సీరియస్ కేసు. ఎందుకంటే కోర్టులని తప్పుదోవ పట్టించాడు కాబట్టి. అవును. ఈ కేసులో గాని ఉన్న కేసులు పోగా ఈ కేసు మూలాన ఇంకో 15 ఏళ్ళు జైలు శిక్ష పడతది. హ్మ్. సో, ఇన్ని రకాలుగా చేసిన అంటే దీని వెనకాల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇది లేనిదే ఇంత ధైర్యం చేస్తారా? అవును. ఇప్పుడు రేపొద్దున ఎక్కడ దాపెట్టాడు. ఇప్పుడు నార్మల్‌గా ఎక్కడో ఓ చోట ఉంటే దొరికిపోతారు, తెలిసిపోతది. బయటొచ్చేస్తది. ఎక్కడో ఓ చోట ఏ విలేజ్‌లోనో ఎక్కడో అక్కడ ఉంటే చెప్పేస్తారు, తెలిసిపోతది. వీళ్ళని దాపెట్టారు అనంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నో ప్యాలెస్‌లున్నాయి. అంటే వీళ్ళని దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి? అంటే యాస్ ఎ లీడర్‌గా దాచిపెట్టారా వాళ్ళకి? లేకపోతే ఈ వీళ్ళ తరపున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏవైతే అన్యాయాలు, అక్రమాలు ఉన్నాయో అవి గూడా బయట పడతాయని జెప్పేసి దాచిపెట్టడం జరిగిందా? నువ్విప్పుడు చెప్పావు అది కరెక్ట్. హ్మ్. వాళ్ళ మూలాన ఏదైతే వాళ్ళతో చేయించిన పనులేవైతే ఉన్నాయో, అవి అన్నీ బయటొస్తాయని ఇప్పుడు చేయించిన వ్యక్తుల గురించి వాళ్ళు బయట చెప్తారు. నోట్లో నుంచి ఆ మాట వచ్చేస్తది. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అటెండ్ అవ్వాల్సొస్తది కోర్ట్‌లకి. సో, వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళేం చెప్పగలుగుతారు. ఈయన అప్రూవల్‌గా మారిపోతాడేమో! హ్మ్. సో, ఒకవేళ వీళ్ళందరి ప్లాన్ ఏమో ఒకసారి ఇడిపించేసేసి అంటే బెయిల్ మీద వచ్చిన తర్వాత తప్పించుదాం ఎక్కడైనా వేరే రాష్ట్రానికి వేరే దేశానికి పంపేద్దామని ప్లాన్ చేశారా? ఇప్పుడు బోర్డర్ ఇది ఇప్పుడు చెన్నై ఎళ్ళాడు అని కొంతమంది వస్తుంది. చెన్నై నుంచి హార్బర్ త్రూ ఎటైనా శ్రీలంక గానివ్వండి, అట్లా ఏమన్నా అండమాన్స్ గానివ్వండి, అట్లా ఎటైనా ఎళ్ళిపోయాడా? అక్కడి నుంచి ఎళ్ళిపోతే మళ్ళా ఎటైనా ఎళ్ళిపోవచ్చు. ఏ దేశంలో ఉన్నారో కూడా తెలీదు. అంటే వీళ్ళు దేశం దాటిచ్చేసారనేది కూడా ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ అనేది ఉంటది. హ్మ్. సరే దేశం దాటించకపోతే ఎక్కడైనా ఏ విలేజ్‌లోనో, ఏ ఊర్లోనో ఉంటే బయటొచ్చేస్తది. లేకుండా ఉంటే ఇప్పుడు నేను అదే అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్‌లు ఉన్నాయిగా. అవును. ఏ ప్యాలెస్‌లోనో ఉంటే ఎళ్లి చెక్ చేయరు కదా! ఎవరు ఎళ్లి. అక్కడ ఉన్నారని అనుకోరు. అక్కడెళ్లి హ్మ్. ఎవరు చెక్ చేయరు. ఎళ్లి అక్కడ ఉండుండొచ్చు మేబీ. అక్కడ కూడా పెట్టే అవకాశాలుంటాయి. ఇప్పుడు ఈ బోరుగెడ్డ అనిల్‌ని దాచాలి అనే అవసరం ఎవరికుంటది చెప్పండి? ఎవరు హ్మ్. చేయరు ఆ సాహసం. ఎందుకంటే ఆల్రెడీ కేసులున్నాయి. రేపొద్దున వాళ్ళని దాచినా మళ్ళా ఇరుక్కుంటారు ఒకటి. బోరగడ్డ అనిల్ మీద హ్మ్. దాదాపు 15 కేసుల వరకు ఉన్నాయని జెప్పేసి వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమంటారు? అందుకే కదా రౌడీ షీటర్ కూడా ఉంది. అతని మీద 15 కేసులున్నాయి.
ఆ కేసుల మూలానే ఆయనకి రౌడీ షీటర్గా కూడా ముద్ర ఉంది కాబట్టి ఆయన ఎక్కడికి ఒకవేళ విమానాల్లో అయితే తను వెళ్ళలేడు, ఫ్లైట్స్లో ఎటు వెళ్ళలేడు. సో నేను చెప్పినట్టు ఏదైనా సీ త్రూ ఎటైనా వెళ్ళిపోవాల్సిందే, ఇవే జరుగుంటుంది. సరే బోర్గెడ్డ అనిల్ భార్య కానివ్వండి, ఇంకా మిగతా కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళని ఎక్కడున్నారో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున కోర్టులని తప్పుదారి పట్టించినప్పుడు కోర్టులు కూడా ఊరుకోవాలని అనుకుంటున్నా. వాళ్ళు కూడా స్ట్రాంగ్ డెసిషన్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడున్నా ఎతికి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సో ఇది ఇప్పటి వరకు పోలీస్ త్రూ వెళ్ళింది, ఇక కోర్టు త్రూ వెళ్తాయి. సో అతన్ని ఎక్కడున్నాడో ఎతికి పట్టుకోవటం అనేది. సో అతనికి బెయిల్ ఎవరు ఇచ్చారో ఉంటారు, బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని పట్టుకుంటారు. సో ఇవంతా ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. కానీ అతనంతటా అతను లొంగిపోతే వేరేగా ఉంటుంది. సో ఇప్పుడు అతన్ని ఎతికి పట్టుకున్నారంటే కష్టం. ఇంకొకటి ఇట్లాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు బోర్గెడ్డ అనిల్ని చూసిన తర్వాత పోసానికి బెయిల్ వస్తుందా అంటే రాదు, వంశీకి వస్తుందా అంటే రాదు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అరెస్ట్లు అయ్యారో వాళ్ళకు కూడా బెయిల్ రావటం కష్టమైపోతుంది. అంటే మనం గతంలో కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కనుక బోరగడ్డ అనిల్ అనే కాదు, బోరగడ్డ అనిల్తో పాటు కొందరు వైసీపీలో ఎవరైతే ఉన్నారో ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ ధైర్యంగా మాట్లాడారు. ఇప్పుడు ఆ ధైర్యం ఎక్కడికి వెళ్ళింది, ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు చేసిన తప్పులేంటో వాళ్ళకి తెలుసు. వాళ్ళు పారిపోతే ఈ కేసులు మన మీద రావు కదా, సో మనం తప్పించుకుంటాం కదా, జైల్లో ఉండాల్సిన పని ఉండదు, సో కేసులు నడవవు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమని భరోసా ఇస్తున్నారు, ఈ ఎలక్షన్స్ తర్వాత నెక్స్ట్ 30 సంవత్సరాల అధికారంలో మనం ఉంటాము, 2.0 వస్తుంది అంటున్నాడు. ఇంకా నాకు ఒకటే అనిపిస్తుంది, వీళ్ళు ఇంకా కూడా నమ్ముతున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని? అప్పుడేమన్నాడు, ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఇంకో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామన్నారు, లేడు కదా. సో మళ్ళా మిమ్మల్ని అదేలాగా చెప్పి మబ్బు పెడుతున్నాడు కదా, మళ్ళీ ఇంకో 30 ఏళ్ళు ఉంటాం 2.0 వస్తుంది అని చెప్తున్నాడు. సో అలాంటిది ఎట్లా నమ్ముతున్నారు వీళ్ళు? సో వీళ్ళ ఉద్దేశం అదే, రేపు పొద్దున మళ్ళీ ఆయన చెప్పినట్టు 30 సంవత్సరాల అధికారం వస్తుంది, ఎక్కడో చోట దాక్కొని ఏదో ఉండి మళ్ళీ తర్వాత వద్దామని అనుకుంటున్నాడా? ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి జగన్మోహన్ రెడ్డి గారే ఎక్కడో దాపెట్టాల్సిందే. లేకుండా ఉంటే వాళ్ళు అంటే కోర్టులో ఉన్నప్పుడు కేసు బెయిల్ మీద వచ్చినప్పుడు దేశం దాటిపోవాలన్నా కూడా భయం అనేది ఒకటి ఉంటుంది. సో అంత సెక్యూరిటీ ఇవ్వగలరు అని అనుకుంటే ఆ స్థాయి వ్యక్తులైతే సెక్యూరిటీ ఇస్తారు, నార్మల్ వాళ్ళు అయితే ఇవ్వలేరు కదా. సో ఆ స్థాయి వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వాలి అని అన్నప్పుడు వాళ్ళకి ఏదో భయం ఉంటుంది. వీళ్ళు దొరికితే రేపు పొద్దున జైలుకి వెళ్ళిన మళ్ళీ కోర్టులలో ఎంక్వైరీ టైం కానీ ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు, క్రాస్ జరిగేటప్పుడే కానీ ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ వీళ్ళ పేర్లన్నీ కూడా బయట వస్తాయేమో. సో ఈ పర్సన్ ఎటో ఒక చోట అంటే హైడల్ దొరకకుండా ఎక్కడో ఒక చోట ఉంచామనుకోండి, వాళ్ళకి సేఫ్ అనుకున్నారేమో, అట్లాగే తప్పిస్తూనే ఉన్నారు ఇక్కడ. మనము ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చూస్తున్నాము వైసీపీలో ఎలా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారో. మొన్నటి వరకు చూసుకున్నట్లయితే కనుక పోసాని గారిని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు బోరగడ్డ అనిల్ని అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు రోజా గారిని నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు రోజా గారు అట్లా అనుకుంటే కోడల నాని గారి గురించి కూడా వస్తుంది. ఇంకా అట్లా అనుకుంటే గోరిట్ల మాధవ్ వెళ్ళి వేసి వచ్చాడు. ఇలా అనుకుంటా ఉంటే ఎవరిది కేసులు అది మనం చెప్పితే అయ్యేది కాదు. ఏది కేసులు ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున అటెండ్ అవ్వాలి, వాళ్ళు ఇచ్చే సమాధానాలు ఉంటుంది, ఆ కేసు తీవ్రత ఉంటుంది, దాన్ని బట్టి ఎవరు అరెస్ట్ అవుతారా అనేది ఉంటుంది. గత 5 ఏళ్ల పాప చరిత్ర ఎవరిది పెరిగిపోతే వాళ్ళు అరెస్ట్ అవుతారు. సో దాని మూలాన మనం ఏం చెప్పేదానికి కాదు కదా, చట్టం తన పని తను చేసుకుపోతుంది. సో ఈ అరెస్టులు కాస్త ఫైనల్గా జగన్ వరకు వస్తాయి, జగన్ కూడా అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పేసి అయితే చాలా మంది అంటున్నారు. జగన్ గారు అరెస్ట్ అవ్వటం అనేది పెద్ద విషయం కాదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి. సో ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎప్పటికైనా అరెస్ట్ అవుతారు కదా. బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, కేసు నడవాలి, బెయిల్ క్యాన్సిల్ అవుతుంది ఎప్పుడో ఒకసారి. సో ఆయన జైలుకి వెళ్తాడు అనేది అయితే ఆయనకే తెలుసు, అది కొత్తగా కాకపోతే అది ఎప్పుడు జరుగుతుందో తెలీదు. అంతేగాని అది తీసుకోవాల్సిన వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి. అంటే ఈడీ కేసులు అవి ఉన్నాయి కాబట్టి, సిబిఐ ఈడీ కేసులు ఇవన్నీ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి అవన్నీ త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారం అది జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్తే.